వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అండి, మేము ఒక్క తోటకు వచ్చాం. ఒక్క తెలుసు కదండి, మనకి తమలపాకులో పెట్టుకుంటారు ఒక్కలు, అవన్నమాట. ఒక్క తోటకైతే వచ్చాము. ఇది మా అంకుల్ వాళ్ళదనమాట. మా మామిడి తోట పక్కనే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చాము, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి చూపించడం కోసం ఇక్కడికైతే వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఇది ఒక్క తోట. ఒక్కసారి అదంతా లుక్ వేయండి, అదంతా ఒక్క తోట అనమాట. సో ఆ ఒక్క తోటలో ఏంటంటే వీళ్ళు కొన్ని కూరగాయలు కూడా వేశారు. ఆ ఒక్క తోటలో వీళ్ళు కొన్ని కూరగాయలు కూడా వేశారు. ఇవి వచ్చేసి గోరు చిక్కుళ్ళు అంటారు. గోరు చిక్కుళ్ళు వేశారు. అక్కడ మామిడికాయ చెట్టు వేశారు. ఇక్కడంతా గోంగూర వేశారు. ఇవన్నీ వంకాయ చెట్లు అనమాట. అంటే ఎలాగ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది విలేజ్ వీడియోస్ అడిగారండి. సో అందుకని నేను విలేజ్కి వచ్చినప్పుడు పర్టికులర్గా మీకు చూపించడం కోసం మా ఊర్లో ఏమేమి పంట పొలాలు వేసారు అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను అనమాట. మెయిన్ ఇంపార్టెంట్వే చూపిస్తున్నాను, మళ్ళీ అన్ని చూపించలేదు. అందరికీ తెలుసు వరి ఎలా వేస్తారో ఏంటి సరే కదండి. ఇప్పుడు వచ్చేసి మీకు వరి అవన్నీ తెలుసు కాబట్టి నేను ఇంకా అవన్నీ చూపించట్లేదు. ప్రజెంట్ వచ్చేసి మనకి నేరేడుకాయ చెట్టు అనమాట. ఇది వచ్చేసి వింటర్లోనే నేరేడుకాయలు అనేవి వస్తాయి. ప్రజెంట్ తెలంగాణలో హైబ్రిడ్ ఏమో ఆల్రెడీ అమ్ముతున్నారండి నేరేడుకాయలు అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి. నేను అవన్నీ చూపించట్లేదు. స్టార్టింగ్ మనకి ఏమున్నాయో అవే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి కొబ్బరి బోండం చెట్టు అనమాట, టెంకాయ చెట్టు. ఆ తర్వాత మల్లెపూ చెట్టు. మల్లెపూ చెట్లు కూడా 4-5 రకాలు ఉన్నాయండి మల్లెపూలు. ఆ 4-5 రకాలు వీళ్ళు వేసున్నారు. అది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది ఓవరాల్గా ఒక్క తోట అనమాట. పెద్ద చెట్లు అయినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఇవి వచ్చేసి పైప్ అనేది ప్రతి చెట్టుకి నీళ్ళు అనేవి వెళ్తాయండి. సో అది డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇవి వచ్చేసి సంటి జాజుల చెట్టు అనమాట మనకి. అండ్ దాని పక్కనే చూడండి తీగ వేసున్నారు కదా, దానికి వచ్చేసి తడికలాగా వేస్తున్నారు కదా, దానికి వీళ్ళు కూరగాయ చెట్లు అనేవి అల్లిచ్చేసారు అనమాట. మనకి బీరకాయ చెట్టు అల్లిచ్చారు, అలాగే దొండకాయ చెట్టు కూడా అల్లిచ్చేసారనమాట. అండ్ ఇది ఇంకో మల్లెపూ చెట్టు అనమాట. మీరు చూస్తున్నారు కదా క్లియర్ గా, అంటే రకరకాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో పిచ్చి చెట్లకు కూడా చాలా పువ్వులు పూస్తాయండి. అవి కూడా భలే మెమరీస్ ఉంటాయి. అవి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది చూడండి, ఇవి అనమాట. ఏంటంటే చిన్నప్పుడు కూడా నేను హైదరాబాద్ లో పెరిగాను కాబట్టి ఏంటంటే ఈ పువ్వుల చెట్లన్నీ పెట్టుకొని బతుకమ్మ ఆడేదాన్ని. అక్కడ వాళ్ళు ఏంటంటే కొన్ని బతుకమ్మకి యూజ్ చేస్తారు మన పల్లెటూరులో పొలాల్లో దొరికే పువ్వులు అనమాట. సో నేను అట్లా ఆడుతుంటే ఏంటి పిచ్చి పిల్ల ఆడుతుంది అనుకునే వాళ్ళంట మా తాతయ్య వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి మా మమ్మీకి చెప్తే బతుకమ్మ ఆడుతుంది అని చెప్పేవాళ్ళంటే. వాళ్ళకి ఐడియా ఉండదు కదా అండి, ఆంధ్ర వాళ్ళు కదా, తెలంగాణ స్టైల్స్ తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకునేవాళ్ళు. చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి పొలాల్లో. అండ్ ఇది ఇంకో మల్లెపూ చెట్టు అనమాట. ఇంకా ఇక్కడ టెంకాయ చెట్టు వేశారు, కొన్ని అక్కడక్కడ వేశారు. ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ రోజా పువ్వులు అనమాట. ఈ తోటలో మనకి పూల చెట్లు ఉన్నాయి, కూరగాయ చెట్లు ఉన్నాయి, అలాగే పళ్ళు చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు అయితే ఉన్నాయండి. చాలా బాగా చేశారు ఈ ఒక్క తోటని. ఫస్ట్ టైం మా ఊర్లో వేశారనమాట. సో మల్లెపూ చెట్టు పొడుగ్గా పూస్తాయండి పువ్వులు. అలాగే వీళ్ళు వచ్చేసి దోస చెట్లు వేశారు, మినువులు వేశారు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ఈ తోటలో మినువులు కూడా వేశారు. ఒక్కసారి మనం మినువులు అనేది చూద్దాం. ఇది చూడండి, ఇవన్నమాట మినువులు లోపల ఉంటాయి. ఇవైతే ఫస్ట్ ఎండిపోవాలి, పచ్చివి అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా మనకి మినపప్పు ఎలా ఉంటుందో అలాగే చూడండి మినువులు అనమాట. ఇవి బాగా ఇప్పుడు పండిస్తున్నారు. ఈ తోట చూడండి, తోట దిష్టి బొమ్మను కూడా పెట్టారు. ఆ తర్వాత అటు వెళ్తే మనకి తోటలో మా జాంకాయ చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు కూడా వేశారనమాట. చూసారు కదా, ఇదనమాట తోట. ఇదంతా ఒక్క తోట అండి. ఒక్క తోట చాలా బాగున్నాయి. ఆ ఒక్క తోటలోనే వీళ్ళ కూరగాయలు అవి ఇవి అన్ని కూడా వేశారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మా ఊర్లో ఫస్ట్ టైం ఒక్క తోట వేశారు. అలాగే ఇక్కడ చూడండి బీరకాయలు ఉన్నాయి. మీరు బీరకాయలు అయితే వేసేసారు. ఇదిగోండి బీరకాయలు వేశారు. ఇక్కడ చూడండి గుండు మల్లె పూలు వేశారు. మంచిగా తోటలో అన్ని పండిస్తున్నారు, కూరగాయలు అన్ని కూడా పండిస్తున్నారు అనమాట. సో ఇది ఈ రోజు బ్లాగ్ వచ్చేసి. ఒకవేళ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా కూతురు కలిసి వచ్చాము. మా హస్బెండ్ కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇదనమాట తోట. ఇదంతా ఒక్క తోట. ఈసారి ఒక్కలు పెద్దగా ఈ ఒక్కలు కాసేటప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది చూపిస్తానండి. ఈ విలేజ్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని నమ్ముతున్నాను. అలాగే కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.